జనమేజయుడు వ్యాసభగవానునితో ఇంకా ఈ విధంగా అంటున్నాడు. ప్రీతితో మీరును భీష్మాది కురు వృద్ధ రాజుల నుండి భూరాజ్య విభవమెల్ల విభాగించి ఇచ్చినన్ తమ తమ వృత్తులన్ ఉండక వీగి పాండు ధృతరాష్ట్ర నందనుల్ ధృతి చెడి వారేమి కారణంబున ప్రజాక్షయమున్గాక భారత యుద్ధము అపార పరాక్రముల్ చేసిరి మీ పంపు సేయరైరి ఎరిగి ఎరిగి వారినేల వారింపరు ఇట్టి గోత్ర కలహమేల పుట్టే దీని కలతెరుంగు తెలియంగ నానతియుండు నాకు సన్మునీంద్రవంద్య. ఉత్తములైన మునుల చేత నమస్కరింపదగినవో వ్యాసభగవానుడా, మీరు భీష్మాది కురువృద్ధులు రాజులు ఇంతమంది దగ్గరుండి రాజ్య సంపదంతటినీ విభజించి ఇవ్వగా అంతులేని పరాక్రమం గల కౌరవ పాండవులు తమ తమ వృత్తుల్లో ఉండకుండా చెలించి ప్రజానాశనమయ్యేటట్లుగా భారత యుద్ధాన్ని చేసేందుకు ఎందుకు పాల్పడ్డారు? మీ ఆజ్ఞని వాళ్ళు ఎందుకు పాటించలేదు? తెలిసి కూడా మీరిటువంటి యుద్ధాన్ని ఎందుకు ఆపలేకపోయారు? ఈ గోత్రకలహం ఎందుకు పుట్టింది? దీని యథార్థ స్థితి దయచేసి నాకు తెలియజెప్పండి అని జనమేజయుడు వ్యాసభగవానుణ్ణి ప్రార్థించాడు. అని ఇట్లు పాండవ ధాత్తరాష్ట్ర విభేదన కథాశ్రవణ కుతూహల పరుండయి అడిగిన జనమేజయునుకున్ కరుణించి కృష్ణద్వైపాయనుండు వైశంపాయనమునింజూచి శ్రీ మహాభారత కథాఖ్యానంబు ఆద్యంతంబు ఇతనికి సవిస్తరంబుగా చెప్పుమని పంచి చెనినా. ఈ విధంగా కౌరవ పాండవుల కలహ వృత్తాంతాన్ని వినటానికి కుతూహలుడై ఉన్న జనమేజయుడిని కరుణించి వేదవ్యాసుడు వైశంపాయనుణ్ణి చూసి శ్రీ మహాభారత కథతో కూడిన ఇతిహాసాన్ని ఆద్యంతం సవిస్తరంగా ఇతడికి చెప్పు అని ఆజ్ఞాపించి వెళ్ళగా అప్పుడు వైశంపాయనుడు జనమేజయుడికి మహాభారత కథను చెప్పడం ప్రారంభించాడు. ఇక్కడి నుంచి భారతంలో శ్రోత వక్త ఇద్దరూ మారుతున్నారు. ఇప్పటి వరకు ప్రవచనం చేసిన వాడు సౌతి, ఇప్పటి వరకు విన్నవాళ్ళు నైమిసారణ్యంలో ఉన్న సౌనికాది మహామునుడు. మీదట వచనం చేస్తున్నవాడు వైశంపాయనుడు, వింటున్నవాడు జనమేజయుడు, కూర్చున్నవాడు వేదవ్యాసుడు. మొట్టమొదట మహాభారతాన్ని వ్యాస సమక్షంలో ప్రవచనం చేసిన ఘనత వైశంపాయనుడికి దక్కుతుంది. వైశంపాయనుడు భారతాన్ని ఏ కారణం వల్ల వ్యాసుడి పాదాల దగ్గరే నిలబడి తడుముకోకుండా అంత గొప్పగా చెప్పగలిగాడంటే ఒకటే ఒక్క కారణం, తన గురించి ఒక్క పద్యం కూడా చెప్పకపోవటం వల్లే. ఇదే భారతంలో పరమరహస్యం అంటారు.